మా బిడ్డ మావోడే ఈ తెలంగాణలో పెత్తనం ఉండాలి, మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే అన్నారో ఇవాళ మట్టి పని పార పని చేసే మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డనే ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టారు. అందుకే ఇవాళ మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో, మా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈనాడు కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు ఆర్&ఆర్ సరైన న్యాయం జరగలే, న్యాయం జరగాలి అని అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్&ఆర్ నిధులు 100% మంజూరు చేసి ఈరోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును ఆ జీవోలను తొక్కిపెట్టి మన నోట్లో మట్టి కొట్టిండ్రు. ఎన్నోసార్లు అడిగినాం. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 69 జీవో సాధన సమితి ఏర్పాటు చేసుకొని గ్రామాన గల్లీ తిరిగి గొంతెత్తి మాట్లాడి, కానీ 10 సంవత్సరాలు మన బాధ విన్నోడు లేడు, మన బాధని అర్థం చేసుకున్నోడు లేడు. మళ్ళా 10 ఏళ్ళు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రజా ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో కేసేసి సంవత్సరన్నర ప్రాజెక్టును ఆపిను. ఈ ప్రాంత రైతులు మా భూమికి 14 లక్షలు ఇస్తే సరిపోదు, మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి, మీ సహకారం ఉండాలి అని మిత్రులు సిఆర్ దగ్గరికి పోతే సిఆర్ వచ్చి నాకు కలిసిండు. అన్న రైతులు బాధపడుతున్నారు, మా రైతులకు కష్టంగా ఉన్నది, జర తక్కువ అవుతున్నది, ఎట్లన్నా ఏమన్నా చెయ్యాలని. నేను ఒక మాట చెప్పిన మంత్రికి, సిఆర్ పోయి రైతులతోనే మాట్లాడు, అడుగు వాళ్ళని, ఏమడుగుతారో చెప్పమని. అడిగింది ఇద్దామని చెప్పిన. అన్న 19-20 లక్షలు ఇస్తే చాలన్నారు. 19 కాదు, ఎకరాకి 20 లక్షల ప్రకారం ఇద్దాము, ఏ రైతు కూడా నష్టం జరగనియొద్దు అంటే మా సిఆర్ గారు పోయి రైతులతో కూర్చొని మాట్లాడి 96% రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు 96% మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మొన్నటి కేబినెట్లో ఎకరాకి 20 లక్షల రూపాయల రక ఇవాళ నష్టపరిహారం మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతోటి 1,15,000 ఎకరాలకు కృష్ణానదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన చేయలే. అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం. నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. నేను మా రైతాంగ సోదరులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. కుట్రలు చేసేటోడు ఉంటాడు, కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు, నల్లి కుట్లోళ్ళు ఉంటారు, నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాచుకుంటారు. మనం ఇప్పుడు గిన చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు. 2014 నాడు వచ్చిన 69 జీవో 2024 వరకు అది ఎక్కడనో పాతాళానికి తొక్కివేయబడ్డది. మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది. ఈనాడు 69 జీవో ద్వారా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది. నేను చెప్తున్న దండు కట్టండి, గుంపు కట్టండి, ఎంబడుండి పని చేపించుకోండి.
ఎవడైనా కాంట్రాక్టర్ అధికారు రాత్రి పగలు రోజుకు 24 గంటలు 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండుగట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి. ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు, మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. వడ్డించేది నేనే. ఏ వరుసలో కూసున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది. పాడి పంటలు పాలమూరులో పండాలి. ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలి. దానికి మా యువకులు నడుము బిగించాలి. అదేవిధంగా ఇరిగేషనే కాదు, ఎడ్యుకేషన్ని కూడా ఒక ప్రాధాన్యత కింద తీసుకున్నాం. మనం వెనుకబడడానికి, మన పిల్లలు వలసలు కూలీలు పోవడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం, మన పిల్లలు బడికి పోకపోవడం, మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు చదువుకు దూరమైనరు, వ్యవసాయ కూలీలుగా మారిన వలసలు పోతున్నారు. ఈ సమస్యను గుర్తించినాం కాబట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో ప్రతి పేదవాడి బిడ్డకు విద్యను అందించాలి. విద్య ద్వారానే వాళ్ళు గుణవంతులు, శ్రీమంతులు అవుతారని గుర్తించి ఈనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం. అందుకే ఈనాడు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఈనాడు మక్తల్లో కూడా పనులు ప్రారంభించుకున్నాం. 25 ఎకరాలలో భూమి అందుబాటులో లేకుంటే భూసేకరణ చేసి నష్టపరిహారం ఇచ్చి ఈనాడు 200 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు 14 నియోజకవర్గాలలో. ఇద్దరు మనవాళ్ళు గెలవకపోయినా వాళ్ళు కూడా మనవాళ్లే, మన సోదరులే, మన పాలమూరు బిడ్డలే అని ఆనాడు 2 ఇతర పార్టీ వాళ్ళు గెలిచినా అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 14 ఇవ్వాలి. 2000